ఈ వీడియోలో యోసేపు యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. యోసేపు యాకోబుకు తన ప్రియమైన భార్య అయిన రాహేలు ద్వారా పుట్టిన మొదటి కుమారుడు. వృద్ధాప్యంలో పుట్టినందున యాకోబుకు యోసేపంటే అమితమైన ప్రేమ. తండ్రి తనపై ఉన్న ప్రత్యేక ప్రేమకు గుర్తుగా యోసేపుకు ఒక రంగురంగుల నిలువుటంగీని కుట్టించాడు. తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించడం, అలాగే అన్నల తప్పులను యోసేపు తండ్రికి చెప్పడం వల్ల అన్నలకు అతనిపై పగ పెరిగింది. చేనులో అందరూ పనలు కడుతుండగా యోసేపు పన నిటారుగా నిలబడటం, అన్నల పనలు వచ్చి దానికి సాష్టాంగపడటం, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి యోసేపుకు నమస్కరించడం, ఈ కలలు భవిష్యత్తులో యోసేపు అందరికంటే పై స్థానానికి ఎదుగుతాడని సూచించాయి. కానీ ఇవి విన్న అన్నలు అతనిపై మరింత మండిపడ్డారు. యోసేపుకు దూరంగా గొర్రెలు కాస్తున్న అన్నల క్షేమ సమాచారం కనుక్కోవడానికి తండ్రి అతన్ని పంపుతాడు. దూరంగా వస్తున్న యోసేపును చూసి అన్నలు అతన్ని చంపాలని ప్లాన్ చేస్తారు. అయితే పెద్దన్న రూబేను బ్రతిమాలడంతో చంపకుండా అతని రంగుల అంగీని తీసేసి నీళ్లు లేని ఒక పాడుబడిన బావిలో పడేస్తారు. ఆ తర్వాత యూదా సలహా మేరకు అటుగా వెళ్తున్న ఇష్మాయేలీయుల వర్తకులకు 20 వెండి నాణేలకు యోసేపును అమ్మేస్తారు. అనంతరం ఒక మేకను చంపి దాని రక్తాన్ని యోసేపు రంగుల అంగీకి పూసి తండ్రికి చూపిస్తారు. క్రూర జంతువు యోసేపును చంపేసిందని నమ్మిస్తారు. ఈదని నమ్మిస్తారు. యాకోబు తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. ఐగుప్తుకు తీసుకెళ్లబడిన యోసేపును ఫరో రాజు యొక్క రాజరక్షక దళాధిపతైన పోతీఫరు కొనుగోలు చేస్తాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున అతడు నమ్మకస్తుడిగా మారి పోతీఫరు ఇంటికి, ఆస్తికి సర్వాధికారి అవుతాడు. పాపపు శోధన. పోతీఫరు భార్య యోసేపు రూపానికి మోహపడి తనతో పాపం చేయమని ఒత్తిడి తెస్తుంది. కాని యోసేపు, నేనింత ఘోరమైన దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లు చేయుదును అని నిరాకరించి పారిపోతాడు. దీనితో ఆమె కక్షగట్టి యోసేపు తనపై తప్పుడు అత్యాచార యత్నం చేశాడని అబద్ధపు నింద వేస్తుంది. ఫలితంగా యోసేపు రాజసౌధపు చెరసాలలో బంధించబడతాడు. జైల్లో కూడా దేవుడు యోసేపుకు తోడై ఉంటాడు. జైలు అధికారి యోసేపును నమ్మి అక్కడి ఖైదీల బాధ్యతను అతనికి అప్పగిస్తాడు. ఆ సమయంలో ఫరో రాజుపై తప్పు చేసి జైలుకు వచ్చిన రాజుగారి పానదాయకుడు, వంటలవాడు ఒకే రాత్రి 2 వేర్వేరు కలలు కంటారు. యోసేపు దేవుని సహాయంతో వారి కలలకు భావం చెబుతాడు. పానదాయకుడు తిరిగి తన పదవిని పొందుతాడని, వంటలవాడు ఉరితీయబడతాడని చెబుతాడు. యోసేపు చెప్పినట్లే జరుగుతుంది. కానీ విడుదలైన పానదాయకుడు యోసేపును మరిచిపోతాడు. అంతకుముందు వంటలవాడితో, నువ్వు విడుదలైన తర్వాత నా గురించి రాజు చెప్పు అని యోసేపు వంటలవాడితో చెప్తాడు. 2 సంవత్సరాల తర్వాత ఐగుప్తు రాజు ఫరోకు 2 కలలొస్తాయి. 7 బలిసిన ఆవులను 7 చిక్కిన ఆవులు మింగివేయడం, 7 నిండిన ధాన్యపు వెన్నులను 7 ఎండిన వెన్నులు మింగివేయడం. ఐగుప్తులోని ఏ జ్ఞాని కూడా దీనికి భావం చెప్పలేకపోతాడు. అప్పుడు పానదాయకుడికి యోసేపు గుర్తుకు వచ్చి రాజుకు చెబుతాడు. జైలు నుండి వచ్చిన యోసేపు రాజుతో, ఐగుప్తు దేశంలో రాబోయే 7 ఏండ్లు తీవ్రమైన సమృద్ధి పంటలు కలుగుతుందని, ఆ తర్వాత 7 ఏండ్లు ఘోరమైన కరువు వస్తుంది. సమృద్ధిగా ఉన్న రోజుల్లోనే ధాన్యమును నిల్వ చేయండి. యోసేపు జ్ఞానాన్ని చూసి ముగ్ధుడైన ఫరో తన చేతి ఉంగరాన్ని యోసేపుకు తొడిగి ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత 2వ అత్యున్నత అధికారిగా ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అప్పుడు యోసేపు వయసు 30 ఏండ్లు. ఫరో అతనికి జాప్నత్ పనేహా అని పేరు పెడతాడు. యోసేపు చెప్పినట్లే కరువు ప్రారంభమవుతుంది. కనాను దేశంలో ఉన్న యాకోబు కుటుంబానికి కూడా ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహారం కోసం యోసేపన్నలు కనాను నుండి ఐగుప్తుకొచ్చారు. ప్రధాని హోదాలో ఉన్న యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు. కానీ వారు గుర్తుపట్టలేదు. వారు చిన్నప్పుడు కన్న కల ప్రకారం యోసేపుకు సాష్టాంగపడ్డారు. వారు నిజంగా మారారో లేదో తెలుసుకోవడానికి
యోసేపు వారిని వేగులవారని నిందించి కొన్ని పరీక్షలకు గురిచేశాడు. చివరగా చిన్న తమ్ముడైన బెన్యామీనును బంధించాలనుకున్నప్పుడు యూదా తండ్రి దుఃఖాన్ని తట్టుకోలేక బెన్యామీనుకు బదులుగా తనే బానిసగా ఉంటానని ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టడం చూశాడు. అన్నల పశ్చాత్తాపాన్ని చూసిన యోసేపు ఇక తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తూ తనే మీ తమ్ముడైన యోసేపును అని బయటపెట్టుకున్నాడు. వారు భయపడగా యోసేపు వారితో అన్న మాట బైబిల్లోనే అత్యంత శక్తివంతమైనది. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరిగాని నేడు జరుగుచున్నట్టు బహు ప్రజలను బ్రతికించుటకై అది మేలుగానే పరిణమించునట్లు దేవుడు ఉద్దేశించెను అని అన్నాడు. ఆదికాండము 50:20. ఆ తర్వాత తన వృద్ధ తండ్రి యాకోబును తన కుటుంబం మొత్తాన్ని ఐగుప్తులోని సారవంతమైన గోషెను ప్రాంతానికి రప్పించి క్షామకాలంలో వారిని సాకాడు. యాకోబు మరణించిన తర్వాత కూడా యోసేపు తన అన్నలను ప్రేమగానే చూసుకున్నాడు. యోసేపు తన 110వ ఏట ఐగుప్తులో మరణించాడు. మరణించే ముందు అతను ఇశ్రాయేలీయులతో, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఈ దేశం నుండి కనానుకు నడిపిస్తాడు, అప్పుడు నా ఎముకలను కూడా ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అని ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత మోషే ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు యోసేపు ఎముకలను వెంటబెట్టుకుని వెళ్ళాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.